హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్లో యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, ఈ పర్సన్ గురించి అసలు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి ఈరోజు చూస్తాం. ఓకేనా? అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది రీడింగ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు లైక్ చేయడం వలన అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు, డివోర్స్ తీసుకున్న వాళ్ళు, నో కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు, విడిపోయిన వారు ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు. ఓకేనా? అది గమనించండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ రెజొనేట్ అవుతున్నాయో అవే తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వలేదు అంటే మీకోసం ఇంకా వీడియోస్ వస్తాయి అని అర్థం చేసుకోండి. ఓకేనా? ఇది పర్సనల్ రీడింగ్ కాదు కదా, సో జనరల్ రీడింగ్ అనమాట. ఓకేనా? కాబట్టి ఎంతవరకు మనకి రెజొనేట్ అవుతున్నాయో అవే తీసుకోవాలి. రెజొనేట్ అవ్వలేదు అంటే మన కోసం ఇంకా వీడియోస్ వస్తాయని వెయిట్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి, ప్లీజ్ యూనివర్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు టాపిక్లో. ఈ పర్సన్ ఏదో మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా, ఈ పర్సన్ ఏదో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీతో కొన్ని రోజులు ఉన్నారు. మేబీ కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. అంటే మిమ్మల్ని ఒక స్టాక్ ఎనర్జీలో ఉంచేసి తను మాత్రం ఏదో ఆలోచించుకోవడం లాంటిది ఏదో జరిగిందనమాట. మీతో ఎంతవరకు ఈ రిలేషన్ కరెక్టే అండ్ మిమ్మల్ని తన ఫ్యూచర్, తన పార్ట్నర్గా మిమ్మల్ని తను అసలు యాక్సెప్ట్ చేయాలా వద్దా అన్నట్టుగా మీ దగ్గర నుంచి ఈ పర్సన్ ఏదో టైం తీసుకున్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే? బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి కూడా చూస్తున్నారు కదా, ద హ్యాంగ్డ్ మ్యాన్. ఎక్కువగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్ చేయడం, మీ గురించి ఈ పర్సన్ ఏదో విషయంగా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేశారండి. ఓకే? ఇప్పుడు ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండొచ్చు అండ్ మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి రావడము అండ్ న్యూ పర్సన్ గురించి ఎదురు చూసే వారికి న్యూ పర్సన్ రావడం అయితే జరగబోతుంది అనమాట మీ లైఫ్లో. ఓకే? ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు, మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు, చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారండి తను. ఓకే? అంటే ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలనిపిస్తుంది తనకి, మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనిపిస్తుంది అండ్ మీతో ఏంటంటే వారితో మీరు ఉంటేనే తను హ్యాపీగా ఉంటారేమో అనే ఆలోచన విధానం కూడా ఈ పర్సన్కి అప్పుడప్పుడు వస్తుంది. దాని వలన తను స్టక్ అయిపోతున్నారనమాట. ఓకే? అంటే ఇక్కడ వారి ఫ్యామిలీస్ ఒప్పుకోకపోవడం కానీ ఏదో ఉందన్నమాట మీ లైఫ్లో. ఆ సిచ్యువేషన్కి తను ఏదో మీ దగ్గర నుంచి కొంచెం టైం తీసుకొని అప్పుడప్పుడు మీతో కాంటాక్ట్లో ఉండడము అండ్ కొన్ని రోజులు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వకుండా సైలెంట్గా మిమ్మల్ని ఏదో సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే? మళ్ళీ ఈ పర్సన్ ఎందుకో మీ లైఫ్లోకి రావాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా మెసేజ్ అయితే ఉందండి. ఎందుకు రావాలి అనుకుంటున్నారు అంటే తన లైఫ్లో తను చాలా సాడ్గా ఉన్నారు. తన లైఫ్లో ఎలాంటి సంతోషాలు లేదండి, ప్రేమ లేదు, డబ్బు లేదు, ఫ్యామిలీ లేదు. కొంతమంది ఫ్యామిలీ ఉన్నా లేనట్టుగానే ఉండడం, తనని పట్టించుకొని తనం ఉండడము, తను ఒంటరి వారు అయిపోయారు అన్నట్టుగా బాధపడతా ఉన్నారు. ఇంకా తన లైఫ్ అంతా తను కోల్పోతున్నారనమాట. ఓకే? మీతో ఉన్నన్ని రోజులు ఈ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదండి. ఓకే? తన ఫోకస్ అంతా అదర్ పర్సన్ మీద కానీ అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం కానీ, మీరు ఉంటే ఎంత పోతే ఎంత, మీరు తన లైఫ్లో లేకుండా తనకు ఫరక్ పడదు అనే విధంగా తనేదో ఆ విషయంలోనే మీరు చాలామంది హర్ట్ అయినట్టుగా చూపిస్తుంది. తను ఏదైతే ఏరి కోరి తెచ్చుకున్నారో రిలేషన్ కానీ ఇంకా ఏదైనా ఉండొచ్చు, అక్కడ తనకి చాలా ఎదురు దెబ్బలు అయితే తలిగాయండి పర్సన్. ఓకే? తన దగ్గర ఉన్నదంతా ఊడ్చిపెట్టేసి వెళ్ళిపోయారనమాట వారు ఎవరైనా ఉండొచ్చండి. ఓకే? అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. తను అయితే చాలా ప్రేమను పెంచి ఉన్నారు కానీ అక్కడ తనకు ఏదో ఏంటంటారు
నమ్మక ద్రోహం లాంటిది జరిగినట్టుగా చూపిస్తుందన్నమాట. ఈ పర్సన్ మనీ పర్పస్లో కూడా అదర్ పర్సన్ని చాలా హెల్ప్ చేసి ఉన్నారు. మీరు ఈ పర్సన్ ఇవ్వడం, ఈ పర్సన్ మాత్రం అదర్ పర్సన్ మీద ఫోకస్ చేస్తూ ఉండడం, తన ప్రేమ అంతా అటే పంచడం, మీరు మాత్రం తన గురించి ఎదురు చూస్తూ ఉండడం లాంటిది ఏదో జరిగినట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే, ప్రజెంట్ టైంలో మీ పర్సన్ తన జీవితాన్ని కోల్పోయినట్టుగా అండ్ తను అంతా కోల్పోయిన పర్సన్ లాగా తను చాలా సాడ్గా బాధపడతా ఉన్నారండి పర్సన్. మీ గురించి ఈ పర్సన్ ఎవరితోనో డిస్కషన్ కూడా చేయాలి అనుకుంటున్నారు. మేబీ మీ ఇంట్లో వారితో మాట్లాడాలి అనుకోవచ్చు ఈ పర్సన్. అండ్ కొంతమంది మీ గురించి వారి ఫ్రెండ్స్ సర్కిల్లో తెలుసుకోవడం కానీ, అండ్ కొంతమంది మీరు మీ పర్సన్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారా అంటే మీ గురించి తనకి ఏదో విషయాలు అనేది తెలియడం లేదు, మీ గురించి తను ఏదో తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ పర్సన్ ఉన్నారండి. అండ్ తను ఎందుకు మీ గురించి తెలుసుకుంటున్నారు అంటే ఈ పర్సన్కి మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారనమాట. వారి లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారు. తన కర్మబంధం మీరే అనుకుంటున్నారు ఈ పర్సన్. కొంతమందికి ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ కూడా కనిపిస్తుందండి. ఈ పర్సన్ లైఫ్లో ఏదో ఒక ఎండ్ అయిందనమాట. ఇక్కడ తను మేబీ మీ పర్సన్ చాలామందికి థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారు అంటే థర్డ్ పర్సన్తో మీ పర్సన్ అతి త్వరలో ఆ రిలేషన్ని ఎండ్ చేసుకోబోతున్నారండి. ఓకే, ఈ పర్సన్ ఆ రిలేషన్లో అంటే థర్డ్ పర్సన్ రిలేషన్లో చాలా హట్ అయి ఉన్నారనమాట. వారితో ఉన్న జ్ఞాపకాలన్నీ ఏమంటారు, ఇక్కడ చూడండి ఒక కప్లో మంట వస్తుంది కదా, దాంట్లో డస్ట్ ఉందన్నమాట. అంటే ఈ పర్సన్ లైఫ్లో తను చాలా ఘోరంగా దెబ్బతిని ఉన్నారు తన లైఫ్లో. ఓకేనా, మీకు అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మేబీ నాకు ఇంతకంటే ఇంకా ఈ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఈ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారనుకోండి, అక్కడ ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయి ఉందన్నమాట. తను అన్నీ కోల్పోయారు ఈ పర్సన్ వలన. ఓకే, మనీ కోల్పోయారు, తన ఎనర్జీ కోల్పోయారు, తన సర్వం మొత్తం కోల్పోయి ఉన్నారనమాట. ఓకే, తను ఎప్పుడు ఇస్తూ ఉండడం, మీరు ఈ పర్సన్కి ఎలాగైతే ఇస్తూ ఉన్నారో ప్రేమ, మనీ, అది ఏదైనా ఉండొచ్చు. ఓకే, అదేవిధంగా ఏ పర్సన్ కూడా తన ఫోకస్ అదర్ పర్సన్ మీద పెట్టేసి ఉన్నారనమాట. తను చాలా ఇచ్చేసి ఉన్నారు, కానీ అక్కడ నుంచి తనకు ఒక ప్రతి ఒక్కటి ఎదురు దెబ్బలే అనేది తలుగుతున్నాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ఈ పర్సన్ ఎంత పిచ్చివారిలాగా ఉన్నారు. ఓకే, మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఒక క్వీన్ లాగా, ఒక ఎంప్రెస్ లాగా, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చండి మీరు. ఓకే, చాలా బాగున్నారనమాట, చూడడానికి కూడా చాలా బాగున్నారనమాట. ఓకే, రాను రాను ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం, అదర్ పర్సన్ వైపుకి తను ఫోకస్ చేస్తూ ఉండడం. ఈ పర్సన్ ఎప్పుడైతే అదర్ పర్సన్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారో అప్పుడు చూడండి ఈ పర్సన్ పరిస్థితి ఈ విధంగా అయిపోయిందనమాట. ఇక్కడ చూడండి ఎంత సాడ్గా ఉన్నారు. అండ్ తన డ్రెస్సింగ్ కూడా ఎలా ఉందో చూడండి. ఇంకా తన మీద తను ఫోకస్ చేయలేకపోతున్నారనమాట. అన్ని విధాలుగా కోల్పోయి ఉన్నారు కదా, అదే బెంగతో అదే బాధలో ఈ పర్సన్ బతుకుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. కొంతమంది మ్యారేజ్ చేసుకొని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కొంతమంది సింగిల్ పర్సనే ఉన్నారు అంటే వారు ఏ పర్సన్ అయితే నమ్మేసి వెళ్ళారో ఆ పర్సన్ వలన తను చాలా మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, పూర్తిగా ఏంటంటే అండి తన లైఫ్లో తను అన్నీ కోల్పోయి ఉన్నారు కాబట్టి అక్కడ ఆ రిలేషన్ని ఎండ్ చేసుకుని తన లైఫ్లో నెగటివ్ ఏదైతే ఉందో అదంతా తన లైఫ్లో ఏదైతే నెగటివ్ ఉందో అదంతా తను ఎండ్ చేసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ చాలా హట్ అయి ఉన్నారు, చాలా బాధపడుతున్నారు కదా, ఇంకా ఎంతగానో మనం కోల్పోతాము, మన జీవితాన్ని మనం పూర్తిగా కోల్పోయాము ఈ పర్సన్ వలన అన్నట్టుగా తను ఆలోచిస్తున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ తనకు తనే ఏదో ప్రాబ్లంలో చిక్కుకున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. మేబీ థర్డ్ పర్సన్ రిలేషన్లో కూడా ఉన్నారు ఈ పర్సన్ అంటే ఆ పర్సన్ కూడా చాలా డామినేట్గా ఉండొచ్చు, మీ పర్సన్ చాలా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. దాని వలన ఈ పర్సన్ తను అక్కడ బందీ అయిపోయారు, బయటకు రాలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మిమ్మల్ని మోసం చేసిన దానికి ఈ పర్సన్కి తనకు ఏదో కర్మ అనేది స్టార్ట్ అయింది అన్నట్టుగా చెప్పొచ్చండి. ఓకే, తనకు తనే ప్రాబ్లం అనేది క్రియేట్ చేసుకున్నారనమాట. మీతో ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా ఉన్నారు. అదర్ పర్సన్ వైపుకి తను ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపడం ఎప్పుడైతే చేశారో అప్పుడు ఈ పర్సన్ లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట.
హెడేక్గా ఉంటుంది ఆ రిలేషన్లో. మేబీ ఆ పర్సన్ కూడా ఈ పర్సన్ని చాలా సాధిస్తూ ఉండొచ్చు, చాలా టార్చర్ పెడతా ఉండొచ్చు. ప్రతి చిన్నదానికి కోపం కానీ అండ్ తన మీద అరిచేయడం కానీ, తనకు గౌరవం ఇవ్వకుండా చేయడం కానీ అలాంటిది చేస్తున్నారనమాట. ఈ పర్సన్ అయితే చాలా హెడేక్గా ఫీల్ అవుతున్నారండి. ఓకే, తన చుట్టూ పర్సన్స్ కూడా చాలా నెగిటివ్ పర్సన్ అయితే ఉన్నారనమాట. వారి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకేదైనా ఉండొచ్చండి. చాలా నెగిటివ్ పర్సన్ వారి మధ్యలో మీ పర్సన్ ఒంటరిగా బతుకుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ హెడేక్ అన్నిటిని తను క్లియర్ చేసుకోవాలి, మీ దగ్గరికి రావాలి అన్నట్టుగా తన ఆలోచన విధానం అయితే ఉండబోతుందండి. ఓకే, చాలా విసిగిపోతున్నారు ఈ పర్సన్. వారి లైఫ్లో అస్సలు హ్యాపీనెస్ అనేది లేదు. ఒకరోజు నవ్విన క్షణం కూడా ఈ పర్సన్కి లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీతో ఉన్నన్ని రోజులు సరదాగా మీ ఫ్రెండ్స్తో, వారి ఫ్రెండ్స్తో హ్యాపీగా మీరు టైం స్పెండ్ చేస్తూ ఉండడం, ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉండడం లాంటిది చేశారు. ఓకే, తను ఎప్పుడైతే మీ వీక్నెస్ని పట్టుకున్నారో, మీరు ఎప్పుడైనా సరే తనతోనే ఉంటారు, తను ఏం చేసినా ఉంటారు అన్నట్టుగా మిమ్మల్ని ఇగ్నోర్ చేసి తను జలసాలకి పోవడం ఎప్పుడైతే చేశారో అప్పుడు ఈ పర్సన్కి అన్ని కష్టాలు అయితే ఎదురయ్యాయండి ఈ పర్సన్కి. ఓకే, మేబీ పర్సన్ మీకు కాల్ చేసి తన లైఫ్లో ఏమేమి జరిగినాయో అండ్ మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చిందో అవన్నీ మీతో చెప్పాలనుకుంటున్నారండి. ఈ పర్సన్ మీకు కాల్ చేయాలనుకుంటున్నారు. తన లైఫ్లో తను హ్యాపీగా లేరు, సో మీకు కాల్ చేసి తన బాధలన్నీ మీతో పంచుకోవాలి, మీతో మాట్లాడాలి, మీ వాయిస్ అన్న వినాలి అన్నట్టుగా తను ఆలోచిస్తున్నారనమాట. తన కష్టం ఏంటో కూడా తెలుసుకునేవారు లేరు తన జీవితంలో. తను ఎలా ఉన్నారు అని అడిగేవారు కూడా తనకు దిక్కులేరనమాట తన లైఫ్లోకి. ఆ విషయంలో ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. అండ్ మీకు కాల్ చేస్తే తనకి కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతుందనమాట. సో కాబట్టి ఇక్కడ ఈ పర్సన్ 8 hours లోపల మీకు కాల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి, చాలా హ్యాపీగా ఉంటారనమాట మీరైతే. ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు. తన లైఫ్లో ఏం జరిగినాయో, తను ఎన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారో అవన్నీ మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారనమాట ఈ పర్సన్. ఓకే, మీ దగ్గరికి రావడానికి కూడా ఈ పర్సన్ జగిల్ అవుతున్నారంటే భయపడుతున్నారనమాట. ఇప్పుడు ఈ పర్సన్ మీ దగ్గర కూడా వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే భయం కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. అండ్ మళ్ళీ మీతో రీబర్త్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ నేను ఇందాక చెప్పాను తన చుట్టూ చాలా నెగిటివ్ పర్సన్ అయితే ఉన్నారండి. ఈ పర్సన్ని చాలా కంట్రోల్ చేసేవారైతే ఉన్నారు. కొంతమంది ఇక్కడ ఒక లేడీ పర్సన్ ఉండొచ్చు, ఈ పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, ఈ పర్సన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అండ్ ఎవరు భయపెడుతున్నారు, ఎవరు ఎప్పుడు తనని కంట్రోల్ చేస్తూ ఉండడం అనమాట. ఈ పర్సన్ని భయపెట్టడం లాంటిది అనమాట. అవన్నీ మీతో ఏదో షేర్ చేసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారండి. ఈ పర్సన్కి తన ఇంట్యూషన్ ఏది రైట్ ఏది రాంగ్ అనేది తనకు చెప్తా ఉంటుంది, కానీ ఈ పర్సన్ మాత్రం ఫాలో అవ్వరనమాట. ఎవరైనా సరే అంటే మన ఇంట్యూషన్ మనకి ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే మనం ఫాలో అవ్వాలన్నమాట. ఇక్కడ ఈ పర్సన్ తన ఇంట్యూషన్ ఏదైతే చెప్పిందో అది తను ఫాలో అవ్వలేదు. ఓకే, దానివల్లనే తను అన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. మానసికంగా చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్. అండ్ థర్డ్ పర్సన్ రిలేషన్లో కూడా ఉన్నారు ఈ పర్సన్. అంటే మీ దగ్గరికి రావాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారనమాట. వారి లైఫ్లో నుంచి పారిపోయి మీ దగ్గరికి రావాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. నిజం చెప్పాలి అంటే మీ పర్సన్ ఒక ప్లేయర్ ఎనర్జీ అయితే ఉందండి. ఓకే, ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ మాత్రం ఏదో తనకి టైం కావాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్ టైంలో తనకు ఆలోచించలేకపోతున్నారనమాట. ఏ విషయమైనా సరే తన మైండ్ అంతా బ్లాక్ అయిపోవడము, తన బాడీ అనేది సహకరించకపోవడం, తను చాలా నీరసించిపోయారనమాట. అదర్ పర్సన్తో పోరాడి తను నీరసించిపోయారు. తనకు ఇంకా తన వల్ల కాదు, ఇంకా తను చాలా టైర్డ్ అయిపోయారు అన్నట్టుగా ఉందన్నమాట. ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అండ్ మీతో అన్నీ షేర్ చేసుకోవాలి, అవన్నీ మీతో షేర్ చేయాలి అన్నట్టుగా తను ఆలోచిస్తున్నారండి పర్సన్. మీ పర్సన్ మాత్రం ఒక కన్నింగ్ నేచర్ అయితే ఉంటుందండి ఈ పర్సన్లో.
పర్సన్కి ఏదో రీసెంట్గా కూడా ఆర్గ్యుమెంట్స్ వచ్చినాయి అన్నట్టుగా చూపిస్తుందండి. మీ నెంబర్ని ఈ పర్సన్ బ్లాక్లో పెట్టుకోవచ్చు, అండ్ ఈ పర్సన్ నెంబర్ని మీరు కొంతమంది బ్లాక్లో పెట్టుకోవడం అయితే జరిగింది. అండ్ మీరు ఈ పర్సన్ వలన కూడా చాలా విసిగిపోతున్నారండి. తన ప్లేయర్ ఎనర్జీ, తను కొన్ని రోజులు మీతో ఉండడం, తర్వాత మిమ్మల్ని ఇగ్నోర్ చేసి అదర్ పర్సన్తో రిలేషన్ పెట్టుకోవడము, కొంతమంది మీతో మాట్లాడుతూనే అదర్ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడము, అలాంటిది ఏదో జరిగిందనమాట. దాని వలన మీరు విసిగిపోయి ఈ పర్సన్తో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. తనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్న తర్వాత మీ మైండ్, మీ బాడీ అనేది మీకు సహకరించడం లేదనమాట. చాలా టైర్డ్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది. మీ ఎనర్జీ అంతా కోల్పోయారండి మీరు ఈ పర్సన్ వలన. ఈ పర్సన్ గురించి ఆలోచించి కొంతమందికి హెల్త్ ప్రాబ్లం కూడా వస్తుందన్నమాట. మీ హెల్త్ పాడైపోతుంది, మీ మైండ్ అంతా పాడైపోతుంది. ఈ పర్సన్ వలన మీరు చాలా విసిగిపోతున్నారు, చాలా హెడేక్గా ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ వలన మీరు చాలా కోల్పోతున్నారండి. మీరు హెల్త్ కోల్పోతున్నారు, మీ మైండ్, మీ ఎనర్జీ అంతా కోల్పోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, న్యూ బిగినింగ్ అయితే అవుతుంది ఈ పర్సన్తో. మీ కర్మబంధం అని చెప్పచ్చు, మీది డివైన్ కనెక్షన్ అన్నట్టుగా చూపిస్తుందండి. ఎస్ ఆఫ్ కప్స్ వచ్చేసి రీయూనియన్ అయితే అవుతుందన్నమాట. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారితో మీకు న్యూ బిగినింగ్ అవ్వబోతుంది. హ్యాపీ ఫ్యామిలీగా ఉంటారండి తప్పకుండా. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ టైంలో చాలామందికి కూడా సపరేషన్ అనేది ఉంది. ఆ సపరేషన్లోనే మీరు ఎవరేంటిది అనేది మీరు తెలుసుకుంటారనమాట. మీ గురించి మీ పర్సన్ తెలుసుకోవడం అనమాట. మీరు ఎంత మంచివారు, తన మీద ఎంత ప్రేమను చూపించారు, ఎంత కేరింగ్ చూపించారు, తను ఏం కోల్పోతున్నారు అనేది ఈ పర్సన్కి అర్థం అవడం జరుగుతుంది. అండ్ అదే టైంలో, అదే సపరేషన్లో ఈ పర్సన్ ఎలాంటి వారు, తనలో ఎంత కన్నింగ్ నేచర్ ఉంటుంది, తనతో మీరు ఏ విధంగా మీరు ప్రవర్తించాలి, అండ్ తను ఏ విషయంలో ఎలా ఉంటారు అనేది మీకు ఈ పర్సన్ గురించి ఒక క్లారిటీ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. దాని పరంగా ఏంటంటే మీరు ఫ్యూచర్లో కూడా ఈ పర్సన్ మీకు దూరం అవ్వకుండా మీరు జాగ్రత్త పడే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ సపరేషన్లో మీరు ఒకరి గురించి ఒకరు చాలా తెలుసుకుంటారండి, చాలా లెసన్స్ అనేది మీరు నేర్చుకుంటారనమాట. ఓకే, తప్పకుండా మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ ఇక్కడ మ్యారేజ్ అయిన వారే చాలామంది చూపిస్తుందండి. అండ్ కొంతమంది ఇక్కడ లవర్స్గా ఉన్నప్పుడు కూడా మీరు ఈ పర్సన్తో మ్యారేజ్ చేసుకోవాలి, మీరు ఆ విధంగా ఏదైతే కలలుగానే ఉన్నారో అవన్నీ మీకు నిజాలైతే అవుతాయి. అండ్ కొంచెం ఈ పర్సన్ని నమ్మాలంటేనే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే, చాలా ప్లేయర్ ఎనర్జీ చూపిస్తుందండి ఈరోజు రీడింగ్లో. అంటే తను ఒక దొంగలాగా అనమాట. ఓకే, అంటే తను తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు. అంటే దొరికిన తర్వాత దొంగ అంటారు కదా, అలాంటి ఎనర్జీ అనమాట. తను మీతో ఉంటూనే అండ్ తన లైఫ్లో ఎవరు లేరు, తను మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అన్నట్టుగా తను మీతో చాలా బాగా ఉంటూనే ఒకటేసారి మీకు హార్ట్ బ్రేక్ చేస్తారనమాట. మీరు తట్టుకోలేని స్థితికి మిమ్మల్ని ఈ పర్సన్ తీసుకెళ్ళిపోతారనమాట. ఓకే, తనకు అవన్నీ కామన్ అండి. ఓకే, ఎందుకు అంటే ఈ పర్సన్ ప్రాక్టికల్గా ఉంటారు, మీరంటే ఎమోషనల్గా కనెక్ట్ అవుతారనమాట. ఒక పర్సన్ వాల్యూ మీకు తెలుసు, ఆ ప్రేమ విలువ మీకు తెలుసు, ఒక ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఏ విధంగా ఇవ్వాలి అనేది మీకు తెలుసు. కానీ ఈ పర్సన్కి అంటే తన ఫ్యామిలీతో కానీ అండ్ ఎవరితో అయినా సరే తన అవసరం తీరుగా ఉంటారనమాట. మీరు కూడా ఒక లెక్కలేనితనం ఈ పర్సన్కి అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఆ విషయంలో మీరు హట్ అవ్వకుండా చూసుకోండి. ఓకేనా, మీరు ఈ పర్సన్ వలన చాలా ఓపిక పడుతున్నారండి. మీ ఓపిక, మీ సహనానికి మించి ఇంకా సహిస్తున్నారనమాట. తన బిహేవియర్ కానీ, టాకింగ్ వే కానీ, తను చాలా చాలా రాంగ్ వర్డ్స్ యూస్ చేస్తా మిమ్మల్ని దూషించడం, మిమ్మల్ని మాటలు అనడం, దాని వలన మీరు ఇంకా సహించలేని స్థితికి మీరు వెళ్ళిపోతున్నారనమాట. ఓకే, అయినా సరే ఇంకా బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నట్టుగానే ఆలోచిస్తూ ఉన్నారండి. కొంతమంది పర్సన్ని కొంచెం కంట్రోల్లో ఉంచాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారనమాట. తన ఒక్కొక్క మాట అనేది ఒక కత్తిలాగా మీ హార్ట్కి గుచ్చుకుంటుందన్నమాట. తన బిహేవియర్ కానీ, తన చేతల వలన కానీ, తన ఏదైనా ఉండొచ్చు, దాని వలన మీరు చాలా హట్ అవుతున్నారనమాట. కాబట్టి ఇక మీదట మీరు హట్ అవ్వదలుచుకోలేదు, తనతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు కొంతమంది అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ మీ వర్క్లో మీరు ఏదో బిజీ అవ్వాలి అన్నట్టుగా చూపిస్తుందండి. మీ ఫ్రెండ్స్తో కూడా మీరు టైం స్పెండ్ చేయాలి అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ ధ్యాసలో పడి మీ ఫ్రెండ్స్ని మీరు పట్టించుకోవడం లేదు. అండ్ ఫ్యామిలీ కానీ మీ వర్క్ని మీరు పట్టించుకోవడం కూడా జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారో చూస్తాం. ఓకేనా, ప్లీజ్ యూనివర్స్ చూసి మా వ్యూయర్స్కి ఈరోజు మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు.
యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం? మేనిఫెస్టింగ్ చేసుకోండి అని చెప్తున్నారండి. మీ పాస్ట్ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీకు ఏదో విషయంగా హార్ట్ బ్రేక్ అయితే అవ్వబోతుందండి. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఒక మూర్ఖత్వం గల వ్యక్తి వలన మీరు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఈ పర్సన్ తన వలన మీరు ఎంత బాధపడుతున్నారో తనకు అర్థం కావడం లేదండి. తనే రైట్ అనుకుంటున్నారు, ఇప్పటికీ కూడాని తనే రైట్ అనుకుంటున్నారనమాట. కానీ తన వలన మీరు ఎంత బాధపడుతున్నారో ఈ పర్సన్కి అర్థం కావడం లేదండి. తను డేంజరస్ జోన్లో ఉన్నారు. అండ్ మిమ్మల్ని కూడా అసలు మీ హార్ట్ చూడండి, ఇక్కడ ఏమంటారు నాకు కూడా తెలియదు. కాకపోతే ఇలా గీతలు పడ్డాయి కదా హార్ట్ మీద, సో అంటే కట్ అయిపోతుంది అనమాట. అంత హార్ట్ బ్రేక్ ఈ పర్సన్ వలన మీరు భరిస్తున్నారనమాట. కానీ తనకి అర్థం కావడం లేదండి. చాలా మూర్ఖుడు ఈ పర్సన్, చాలా మూర్ఖురాలు అని చెప్పచ్చు అనమాట. ఓకే, చాలా మొండివారు అనమాట. మీరు మాత్రం చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. తనకి అర్థం చేసుకోవడం కూడా తనకు తెలియదు అనమాట. ఓకేనా, అలాంటి మెసేజ్ అయితే ఉంది. ఓకేనా, ఓకే అండి. ఇప్పుడు మనము ఆల్ సైన్స్ వరకు చూస్తాం. ఓకేనా, ఆల్ సైన్స్ వరకు ఎలా ఉండబోతుంది, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు, మీరు ఏదో విషయంగా బాధపడుతూ ఉంటారండి. ఒంటరిగా ఉంటున్నారు. అండ్ మీకు మీరు ఏదో విషయంగా హట్ అయ్యారు. సో దాని నుంచి బయటకు ఎలా రావాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ వృషభ రాశి వారు, మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. మీ సోల్మేట్ని ఈరోజు మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ మిథున రాశి వారు, మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ వస్తారండి. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ కర్కాటక రాశి వారు, మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అండ్ హ్యాపీగా ఉంటారండి. అండ్ సింహరాశి వారు, సింహరాశి వారికి 2 కార్డ్స్. ఈరోజు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు. అండ్ ఇద్దరి మధ్యలో అన్కండిషనల్ లవ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, అండ్ కన్యా రాశి వారు, మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు మీరు. అండ్ కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేస్తారనమాట. ఓకేనా. అండ్ తులారాశి వారు, మీరు ఏదో చిన్న ఆఫర్ మీరు రిసీవ్ చేసుకుంటారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఏదైనా కాల్ కానీ మెసేజ్ కానీ మీరు రిసీవ్ చేసుకుంటారనమాట. ఏదో చిన్న ఆఫర్ మీకు రాబోతుందన్నమాట. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు, ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. రీయూనియన్ అవుతుంది, మీ ఫ్యామిలీతో కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే. అండ్ ధనురాశి వారు, మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు, మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రేమనే మీరు పొందే ఛాన్సెస్ ఈరోజు ఉండబోతుంది అనమాట మీకు. ఓకే. అండ్ మకర రాశి వారు, ఈరోజు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి. మీ చుట్టూ ఉన్న పీపుల్స్ కానీ పరిస్థితులు చేంజ్ అవుతాయన్నమాట. అండ్ కాంటాక్ట్లో ఉన్నవారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్, నో కాంటాక్ట్లో ఉన్నవారు కాంటాక్ట్లోకి రావడం జరగబోతుంది అనమాట. ఓకే. అండ్ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారండి ఈరోజు మీరు. అండ్ మీనరాశి వారు, మీ ఫ్యామిలీతో ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే. అండ్ కొంతమంది ఏదో విషయంగా బాధపడుతూ ఉండడం లాంటిది చూపిస్తుంది. అండ్ ఏదో రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్లో 2-3 మెసేజెస్ రెజనేట్ అవుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. పే రీడింగ్ మాత్రమే ఉంటుందండి, ఫ్రీ రీడింగ్ ఉండదు. అండ్ ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా.
ఓకే అండి, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.